హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రోజుకో కదా. ఈరోజు చాలా స్పెషల్ డే అండి మాకు. ఇప్పటికి 4 సంవత్సరాలు అయ్యింది మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి. అది జూలై 16th. ఈ రోజునే మేము యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసాం. ఇప్పుడు 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలోకి అడుగు పెట్టామన్నమాట. అయితే 3 సంవత్సరాల ముందు అయితే ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసింది ఈ జూలై 16th నండి. సో అప్పటి నుంచి కూడా మమ్మల్ని ఇప్పటి వరకు మీరందరూ కూడా ఆదరిస్తూ వచ్చారు. ఇక మీద కూడా ఇలాగే ఆదరిస్తూ ఉండాలి. ప్రతి కామెంట్ 95% మాకు వచ్చే ప్రతి కామెంట్ కూడా ప్రతి ఒక్కరు ఓన్ చేసుకొని మరి వాళ్ళు రాస్తారు. మీరు ఆల్రెడీ కామెంట్స్ చదివితే మీకు అర్థమవుతుంది, నేను చెప్పక్కర్లేదు. మీరు ప్రతి ఒక్కరు కూడా చూస్తుంటారు కాబట్టి ఏదైనా సరే ప్రతి ఒక్కరికి కొన్ని యాంబిషన్స్ ఉంటాయి, కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని అనుభూతులు ఉంటాయి. అది సర్వసాధారణం. కానీ మాకు మటుకు చాలా స్పెషల్ ఈ యూట్యూబ్ జర్నీ. ఎందుకంటే ఎవరికీ రాని అదృష్టం, ఎవరికీ రాని ఒక స్థాయి మాకు మీ ద్వారా, మీరు చూసే వీడియోస్ ద్వారా మీరు మాకు ఇచ్చారు. అది మాకు జీవితంలో వెలకెట్టలేని ఒక అచీవ్మెంట్ అని నేను చెప్తాను. అవార్డులు కానీ రివార్డులు కానీ ఇవన్నీ కూడా చాలామంది తీసుకుంటారు, వస్తూ ఉంటే పోతుంటాయి. కానీ నిజమైన అవార్డు మాకు మీ కామెంట్ల ద్వారా మీరు చూపించే ప్రేమ వల్ల మాకు ప్రతిరోజు కలుగుతూ ఉంటాయి. అదే మాకు అన్నిటికన్నా పెద్ద స్థాయి అవార్డు అని మేము ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం, మేము అనుకుంటూ ఉంటాం. ఏదైనా సరే మేము చెప్పే వీడియోలో మాటలు ఉండవు. జస్ట్ ఒక 59 సెకండ్స్ షార్ట్ వీడియో. వ్లాగ్స్ అనేవి ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాం, కానీ ఒక 59 సెకండ్స్ షార్ట్ వీడియోని చూసి మీరు ఓన్ చేసుకొని మీ ఇంట్లోని మీ అనుభూతులన్నీ మా నెంబర్ వేసుకుంటూ దాన్ని మాకు అడాప్ట్ చేసుకొని మీరు మా మీద ఉన్న ప్రేమను చూపిస్తున్నారంటే అది నిజంగా మాటల్లో చెప్పలేని ఒక అనుభూతేనండి. తను మొదట స్టార్ట్ చేసి ఎన్నో అప్ అండ్ డౌన్ చూసింది, వదిలేద్దాం అనుకుంది. కానీ ఏంటంటే ఒకటే గోల్ పెట్టుకుంది. ఏంటంటే చాలామంది అన్నారు, మీరు కథలు చెప్తే ఎవరు చూస్తారండి, కవిత్వాలు చెప్తే ఎవరు చూస్తారండి, ఇప్పుడు అంతా వ్లాగులు చేస్తే బాగుంటాయి అని ఎన్నో సజెషన్స్ వచ్చాయి. కానీ అవన్నీ కూడా మేము వద్దనుకున్నాం. ఎందుకంటే మన ఛానల్ అనేది ఒక బ్రాండెడ్ కావాలి, మన ఛానల్ అనేది ఒక స్థాయి ఉండాలి అని అప్పుడే అనుకొని మొదలుపెట్టాం. కానీ ఇంత పెద్ద స్థాయి ఉంటుందని మేము అనుకోలేదు. సో ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మాకు ప్రతి ఒక్కరూ కూడా ఛానల్లో ఏమైందమ్మా ఏడుస్తుంది ఆవిడ అంటే ఆనంద బాష్పాలు. మీరు దయచేసి వాటిని ఏమి ఇదవకండి, ఎందుకంటే మా ఆవిడకి ఎప్పుడైనా సరే ఆనంద బాష్పాలు వచ్చేస్తూ ఉంటాయి. సో అదేం మీరు పట్టించుకోకండి. ఎందుకంటే ఆవిడ ఎంతో కష్టపడింది దీని గురించి, ఎంతో స్థాయికి వెళ్ళాలనుకుంది. అలాగే ఆ స్థాయిని మీరు చూపించారు. ఇక మెయిన్ పాయింట్లోకి వస్తే మన సబ్స్క్రైబర్స్ ఇప్పటి వరకు నేను వీడియోస్ చేస్తుంటాను కదా, మన సబ్స్క్రైబర్స్ మనకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఏమిటంటే చాలా వరకు కూడా మీరు వీడియోస్లో చూస్తారు కదా, మేము మిమ్మల్ని విష్ చేస్తాం అనుకుంటున్నామండి. మేము కొన్ని వీడియో స్క్రిప్ట్ పంపిస్తాం, అవి మీరు పోస్ట్ చేయండి. ఈ జూలై 16th వాళ్ళే గుర్తు చేశారు. మీకు జూలై 16th మొదటి వీడియో పెట్టారు కదండి, మీరు ఎప్పుడు వీడియో చేస్తున్నారు లేదా, వాళ్ళే మొదట మాకు కామెంట్లో పెట్టారు. అప్పుడు మాకు అర్థమైంది ఇంక సరే చేద్దామని. కానీ మేము కమ్యూనిటీలో పోస్ట్ చేయలేదు ఈ విషయం. ఎందుకంటే పోస్ట్ చేస్తే వందలాది వీడియోలు వస్తాయి, మరి అవన్నీ మేము మళ్ళీ పెట్టలేము. కాబట్టి మేము ఇది మా సబ్స్క్రైబర్స్ ఒక 2-3 కలిపి కొంతమంది చేత వాళ్ళే అడిగి, మీరు రోజుకో కదంటే మీకు తెలుసా లేదా అని ఒక పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరికి కూడా అడిగి వాళ్ళు ఒక వీడియో రూపంలో కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. సో ఇప్పుడు అది మాతో పాటు మీరు కూడా చూడండి. నాకు మాటలు రాకపోవడానికి కారణం ఇదేనండి. ఎందుకు అంటే చాలామంది విష్ చేశారు. మార్నింగ్ 4 years కంప్లీట్ అయ్యిందంట కదా, 4th yearలోకి ఎంటర్ అయ్యారంట కదా, చాలా హ్యాపీగా ఉంది. మీరు నాకు తెలుసు అని చెప్పుకోవడం నాకు హ్యాపీగా ఉందని ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అన్నారన్నమాట. అదంతా మీ వల్ల వచ్చిందే. నాకు అది ఎప్పటికీ మర్చిపోను. ఇప్పటికీ కూడా చాలామంది నా కజిన్స్ అయినా నా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎక్కడికైనా వెళ్ళినా ఏం చేసినా సరే మా చెల్లి మా అక్క అనుకొని అంటే అందరికీ పరిచయాలు చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వీళ్ళు మా వాళ్ళేనా అని చెప్పేసి అందరూ కూడా ఇదవుతున్నారు. అది కూడా ఎక్కడి నుంచో కూడా మా గురించి అని వచ్చి కూడా విష్ చేస్తున్నారు. దానికి ఇంకా మీ అందరికీ కూడా చేతులెత్తి కృతజ్ఞతలు తెలుపుతానని అంతకంటే ఇంకేం చెప్పలేను, ఎందుకంటే మాట్లాడలేకపోతున్నాను. రోజుకో కథ అన్నది తెలియని మనుషులు లేరేమో అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ఎవరినైనా సరే మేము ఆ వీడియోలు చూస్తున్నామండి అంటే పెద్దవాళ్ళు చెప్పారంటే అంటే చూస్తూ ఉంటారు అని, చిన్నపిల్లలు కూడా గుర్తుపడుతున్నారు. అక్క మీరు వీడియోస్ చేస్తారు కదా, చాలా బాగా చేస్తారని చెప్తున్నారు వాళ్ళు.
చాలా హ్యాపీ అనిపిస్తుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు రోజుకో కథ వాళ్ళందరికీ తెలుసు అని చెప్పి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. ఈరోజు టైటిల్ పెట్టింది ఈ రోజేనండి, రోజుకొక కథ అని టైటిల్ పెట్టావు. రోజుకొక కథ ఏదో క్యాజువల్గా వచ్చింది అంటే రోజుకో కథ అంటే ఫస్ట్లో క్యాజువల్గా చెప్పాలి కదా, నేనే చెప్పేస్తున్నాను. రోజుకో కథ అంటే టైటిల్ అనుకున్నప్పుడు నేను కొన్ని టైటిల్స్ అనుకున్నాను, అతను కొన్ని టైటిల్స్ అనుకున్నారు, కానీ ఏది ఫిక్స్ అవ్వలేదు మాట. అంటే మనం డైలీ చేయగలమా లేదా అని నాకు డౌట్ ఉండేది. రోజుకో కథ అంటున్నాం కదా, రోజు చేయాలి, మేము చేయగలమా లేదా అని చెప్పేసి చాలా డౌట్ పడ్డాము. కానీ లేదు, చేద్దాము. అంటే మేము అనుకున్న రోజుకొక కథ అంటే రోజు పెట్టాలని అనుకోలేదు అప్పట్లో. రోజుకొక కథ అంటే మన జీవితంలో రోజు ఒక కథ ఏదో ఎప్పుడూ ఉంటుంటుంది కొన్ని, అలాగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక టైటిల్ అని అనుకున్నాను. అనుకున్న తర్వాత తనకు చెప్పాను, ఇలాగా రోజుకొక కథ అనుకుంటున్నాను, ఏం చేద్దామంటే బాగానే ఉంది కదండి పెట్టేద్దాం అయితే ఇంకెందుకు మన అంటే తను హిందూ పేరు మీద పెడదాం అనుకున్నాం ఫస్ట్. ఈ టిక్ టాక్ అంటే టిక్ టాక్ ఇన్స్టాలోని నా పేరు మోను అని హిందూ అని ఉండేది. సో అలా పెడదాం అనుకొని డిసైడ్ అయ్యాం. కానీ భగవంతుడు శాసించాడు టైటిల్. ఆ టైటిల్ ఇప్పటికీ కూడా జస్టిఫికేషన్ అనే టైటిల్, ప్రతి ఒక్కరి మనసు గెలుచుకున్న టైటిల్, ప్రతి ఒక్కరు పెట్టుకున్న టైటిల్ కూడా. ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న వైఫ్ అండ్ హస్బెండ్ ప్రతి వీడియోలో కూడా రోజుకో కథ అని చెప్పి టైటిల్ వాడుతున్నారు. అది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే మనకి అదృష్టం ఏంటంటే గూగుల్ వాళ్ళు కూడా మనని ఫిక్స్ చేశారు. ఏమిటంటే వైఫ్ అండ్ హస్బెండ్ అఫెక్షన్ వీడియోస్ అని గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే మా ఇద్దరు వీడియోస్ వస్తాయండి. అది భగవంతుడు మాకు ఇచ్చిన ఒక గూగుల్ తల్లి మనకి ఇచ్చిన వరం. మీరు టైటిల్ కూడా టైప్ చేయక్కర్లేదు, ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ అఫెక్షన్ వీడియోస్ అని మీరు టైప్ చేస్తే ఆల్ క్రోమ్లో కానీ గూగుల్లో కానీ ఎక్కడ టైప్ చేసినా మన వీడియోస్ వస్తాయి. రోజుకొక కథ వీడియోస్ వస్తాయి. మీరు పెట్టిన మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే మాకు సాధ్యమైంది. సో దానికి కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సరే, అది ముందు మెయిన్ వీడియో గురించి మనం మాట్లాడలేదు. అయితే చాలా మంది నాకు వీడియోస్ రూపంలో కొన్ని పంపించారండి, విషెస్ చేశారు. సో అవైతే నేను మీతో పంచుకోవాలని చెప్పి వీడియో అయితే చూస్తున్నాను. ఎడిటింగ్ చేసిన తర్వాత తను కూడా చూడలేదు, ఎగ్జాక్ట్ చేద్దాం అన్నాను. నార్మల్గా అందరూ ఒక్కొక్కసారి పంపించారు కదా, దాన్ని ఎడిట్ చేయండి తర్వాత నేను చూస్తాను అన్నాను. అది మీతో చూద్దాం అని చెప్పి ఇప్పటి వరకు నేను అసలు చూడలేదు వీడియో. సో మీతో పాటు నేను కూడా ఇప్పుడు చూడాలనుకొని వీడియో అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి. ఏం చేస్తాం అక్క? మీ ఫేవరెట్ హిందూ మేడంది సబ్స్క్రైబ్ చేస్తున్నా. అవునా, చేయి మరి. ఆమె వీడియోస్ కూడా చాలా బాగుంది. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ అక్క. నమస్కారం అండి. రోజుకొక కథ వీడియో తీస్తున్నా, పద్ధతిగా ఉన్నాయి, చూడడానికి బాగున్నాయి. ఛానల్ బట్టి చూస్తున్నాను. ఆ వీడియో ఫ్యామిలీ పర్పస్ గా ఉంటున్నాయి కాబట్టి అందరికీ చూడడానికి నచ్చుతుంది. ఇలాగే చేస్తూ కొన్నాళ్ళు బాగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ సుబ్రహ్మణ్య స్వామి చల్లగా చూడాలని. చాలా బాగా చేస్తున్నారు. హిందూ వాళ్ళు అయినా కూడా చాలా బాగా చేస్తున్నారు. నేను రోజు చూస్తున్నాను, చాలా బాగుంది. మధ్యతరగతి కుటుంబంలో జరిగే ఒక కథ అది బాగుంది, చక్కగా ఉంది. చూస్తాను, నేను రోజు చూస్తున్నాను, బాగుంది. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అర్థమయ్యేలాగా చక్కగా చేస్తున్నారు. నైతిక విలువలు నేర్పిస్తున్నారు, చక్కగా ఉంది, చాలా బాగా చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, రోజుకో కథ యూట్యూబ్ ఛానల్ 3 వసంతాలు కంప్లీట్ చేసుకుని 4వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా హిందూ గారికి శుభాకాంక్షలు. గత 3 సంవత్సరాలుగా ఈ ఛానల్ నేను ఫాలో అవుతున్నా. హిందూ గారు చేసే వీడియోస్ ఈ బిజీ వరల్డ్ లో చాలా ఇన్స్పైరింగ్ గా, అందరినీ ఆలోచించే విధంగా, చాలా న్యాచురల్ గా చూపిస్తారు. మీరు ఇలాగే మరెన్నో వీడియోలు చేస్తూ అందరినీ ఇన్స్పైర్ చేస్తూ మంచి పొజిషన్కి వెళ్ళాలని నా యొక్క కోరిక. మీ వీరాభిమాని సీను అలియాస్ రేమో, తెలంగాణ. హలో, హాయ్ అండి అందరికీ. రోజుకొక కథ యూట్యూబ్ ఛానల్ కోసం ఒక చిన్న టాపిక్ అండి. ఈ రోజుల్లో భార్యాభర్తల యొక్క అన్యోన్యత గురించి తెలియజేస్తూ పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే పిల్లలకి ఎలాంటివి నేర్పించాలన్న ఒక అవగాహనతో కూడుకున్న ఛానల్ వచ్చేసి రోజుకొక కథ అండి. కుటుంబ పరంగా మొత్తంగా ఫ్యామిలీ అంతా కూడా చాలా ముచ్చటగా చూడవలసిన ఒక ఛానల్ మంది.
నేను సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను. రోజుకొక కథ యూట్యూబ్ ఛానల్ ఈజ్ ఏ వెరీ వెరీ గుడ్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సీ అండ్ వాచ్ రోజుకొక కథ యూట్యూబ్ ఛానల్. రోజుకొక కథ ఛానల్ వారికి నా నమస్కారములు. నా పేరు కిషోర్ కుమార్, కదిరి, అనంతపూర్. 4వ వార్షికోత్సవం జరుపుకుంటున్న రోజుకొక ఛానల్ యాజమాన్యం ఇందు ప్రసాద్ గారికి బిగ్ ఫ్యాన్స్ అందరి తరపున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ ఛానల్లోని వీడియోలు దాదాపు సమాజానికి, ఫ్యామిలీకి సంబంధించినవే ఉంటాయి. ప్రతి వీడియోలో కంటెంట్ అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి వార్షికోత్సవాలు ముందుగా ఎన్నో జరుపుకోవాలని, అలాగే ఈ ఛానల్లోని వీడియోలు ప్రపంచానికి అందే విధంగా ముందు మరిన్ని వీడియోలు చేయాలని, ఈ ఛానల్ వల్ల సమాజంలో కొంతమంది అయినా బాగుపడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. My heartily congratulations to Rozhko Katha for celebrating 4th anniversary of the channel. ఈ ఛానల్ ఇంకా ఇలాంటి యానివర్సరీలు చాలా చేసుకోవాలి, ఇంకా చాలా వీడియోస్ రావాలి, ఇంకా చాలా మందికి ఈ ఛానల్ దగ్గర అవ్వాలని కోరుకుంటున్నాను. మా చెల్లమ్మ బాగా ఇంకా ఎన్నో వీడియోస్ చేసి ఈ ఛానల్ని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ. Firstly, I wish to the lovely couple successfully completed 4 years journey on your Rozhko Katha channel. నాకు నచ్చిన వీడియోస్ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీడియోస్ అంటే చాలా ఇష్టం. మంచి కాన్సెప్ట్ తో మంచి మెసేజ్ ఇస్తున్నారు, చాలా బాగున్నాయి. చాలా నేచురల్ గా, అంటే మన ఇళ్లలో జరిగినట్టుగా చాలా నేచురల్ గా చాలా బాగుంటాయి. చెప్తున్నాను కదండి, మీ వీడియోస్ కోసం చెప్పాలంటే ఇంకా చించేయాలి. మంచి మంచి కాన్సెప్ట్ తో ఇంకా ముందుకు రావాలని, ఈ రోజుకొక కథ ఛానల్ మరెన్నో మంచి కథలతో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ ఆఫ్ రోజుకొక కథ యూట్యూబ్ ఛానల్. ఈ చిన్న కథలేనండి, మన ఇంట్లో రోజుకొక కథ ఇలా జరుగుతూ ఉంటుంది. అలా ఈ రోజుకొక కథనే తన రోజుకొక కథ యూట్యూబ్ ఛానల్ గా మార్చింది. తను చాలా మంచి కంటెంట్ తో మన ముందుకు వస్తుందండి. రోజుకొక కొత్త కంటెంట్ ఇస్తుంది. పిల్లలు పేరెంట్స్ మధ్య, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య, అండ్ మదర్ అండ్ డాటర్ మధ్య, ఇలాగే ఎన్నో రిలేషన్స్ ఎలా ఉంటాయి, ఎలా ఉండకూడదు, పిల్లలు పేరెంట్స్ తో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, వాళ్ళని మనం చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, ఏం నేర్చుకోకూడదు అని ఇలా ఎన్నో మంచి విషయాలు తను మనకు చెప్తుందండి. ఇలాగే తన వీడియోస్ ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. చిన్న పిల్లలకి కొన్ని నైతిక విలువలు చూసానే. అప్పుడే ఏడిపిస్తారు, అప్పుడే నవ్విస్తారు, అప్పుడే టెన్షన్ తెప్పిస్తారు. కీప్ రాకింగ్ ఛానల్ రోజుకో కథ. ఓకే, మొత్తం మీద ఒక దాదాపు 10 వీడియోలు చూసి సేకరించి ఇంకా ఎక్కువ ఉన్నాయి, కానీ మరి లెంత్ అయిపోతే మీకు కూడా కొంచెం బోర్ పడుతుంది. సో మా ఆనందాన్ని ఇంకా ఈ నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు కేక్ కటింగ్ ఉంది. మన స్టాఫ్ మొత్తం ఎవరెవరైతే మన వీడియోస్ చేస్తున్నారో వాళ్ళందరూ వస్తారు, కాస్త పరిచయం చేద్దాం. సో ఆ వీడియో ఉంటుంది ముందుగా, అది కూడా చూసి వాళ్ళకి కూడా మీ ఆశీర్వాదం, మీ అభినందనలు తెలియపరచాలని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడైతే రోజుకొక కథకి సభ్యులు ఉన్నారు కదా, గ్యాంగ్, వీళ్ళందరినీ కూడా మీరు చూస్తూ ఉంటారు. ఒక్కొక్కరిగా పరిచయం చేస్తాం. ముందుగా మా చిన్న అబ్బాయి తెలుసు కదా, ఆర్టిస్ట్, చిన్న ఆర్టిస్ట్, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ అని చెప్పు మన సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు మా సిస్టర్ క్యారెక్టర్ చేస్తుంటారు ఇవి, తను కూడా తన మాటలు కూడా చెప్పండి, పర్లేదు. మా రోజుకో కదా ఇంకా ముందుకు వెళ్ళాలని, మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్ అండి. ఇప్పుడు ఇంద్రజ గారు మాట్లాడతారు. అంటే ఫౌండర్ పేరు అంటే పేరు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. వీళ్ళతో చెప్పేస్తాను, దాని తర్వాత చెప్పుకోవచ్చు. ఈ బాబుని చూసారు, సింగిల్ టేక్ ఆర్టిస్ట్, మల్టీ స్టార్, ఎన్ని పేర్లు వచ్చాయి. నిజంగా ఏదైనా చెప్పాలా కానీ సింగిల్ టేక్ లో చేస్తాడండి పెద్దోడు. ఇంకా మా పెద్ద బాబు వాడిని మా అబ్బాయి అనుకుంటున్నాడు,
నిజంగా మా అబ్బాయి లాంటి వాడే, కానీ మా అబ్బాయి కాదు, వాళ్ళ నా- ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి. నా ఫ్రెండ్ వాళ్ళ మాకు ఇద్దరే బాబు. పిల్లలు, మా శ్యాము, పార్వతి వాళ్ళ బాబు. నా కానీ ఫ్రెండ్. వాడు మాతో మా ఇంటి సభ్యురాలు మా వాడు గారే చేస్తుంటాడు, మా కొడుకుగా నాకు చేస్తుంటాడు. పెద్ద కొడుకు, పెద్ద కొడుకు, చిన్న కొడుకు, బుల్లి కొడుకు. కదా యూట్యూబ్ లో, కాబట్టి వాడు ఎక్కువ కొన్ని పెద్ద క్యారెక్టర్స్ ఏమంటే వాడితో చేయిస్తుంది. ఈడే 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 వాడు కూడా హాయ్ చెప్పరా. హాయ్, నీ పేరు చెప్పు. సంజయ్ సాయి. సంజయ్ సాయి. సాహు అనుకున్నాను రా. సంజయ్ సాయి. తర్వాత ఇంకా మాకు లాస్ట్ బట్ నీస్ట్ ఆయన ఇష్టార్థ్, మన పక్కింటి అబ్బాయి, ఆయన Hello. కూడా మన వీడియోస్ ఈ మధ్య చేస్తున్నారు. మన వీడియో వైరల్ అయింది కదా, బ్రదర్ అండ్ మా బ్రదర్ గా చేస్తున్నారు. బ్రదర్స్ ఆయన కూడా మన వీడియో చూస్తున్నారు, చూసి చేస్తా అని అన్నారు. తప్పకుండా రండి బ్రదర్, మీరు చేతులుగా మీ అంటే మీ ఆయన కూడా అభిప్రాయం చెప్పండి. ఇక మీదట మన వీడియోస్ కూడా ఆయన కూడా చేస్తూ ఉంటారు. సో ఆయన పేరు మాటల్లో కూడా చెప్పండి. థ్యాంక్ యూ మీ లవ్ అండ్ సపోర్ట్కి. ఇంకా ముందున ఇంకా సపోర్ట్ చేయండి, ఇంకా ఎంకరేజ్ చేయండి. నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. నేను అలాగా ఒక 10 టేక్స్ ఇచ్చి చేస్తాను. ఇప్పుడు ఆ 10 టైం లేదు, నాకు చాలా టేక్స్ ఉంటాయి. అన్నయ్య వదిన సపోర్ట్ అంతా, ఎంకరేజ్మెంట్ అదంతా. అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే ఇంకా చేద్దాం. కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి, మాకు కూడా. మేము ఎప్పుడు చెప్తుంటాం అండి, రోజుకో కథ అన్నది మా ఇద్దరిదే కాదు, ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరిది కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాణం పెట్టి చేస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారంటే వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ మీద అభిమానంతో వచ్చారు, వాళ్ళ ఇంట్రెస్ట్తో వచ్చారు. కాబట్టి ఇంకా చాలామంది మిస్ అయ్యారు, కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న వాళ్ళు వీళ్ళు, కాబట్టి వీళ్ళ గురించి చెప్తున్నాను. ఇలా ప్రతి ఒక్కరు మన రోజుకొక కథలో రోజుకొక కథలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా రోజుకొక కథకి సభ్యులే. వాళ్ళ అందరూ కూడా సపోర్ట్తోనే వీడియోస్ వెళ్తుంటాయి. ఎందుకంటే మేము చేసేస్తే కుదరదు కదా, కొన్ని ఆర్టిస్టులు మనం కూడా తీసుకొస్తే మీకు కూడా కొత్త ఈ వీడియోస్ వస్తుంటే ఫేసెస్ కూడా బాగుంటాయి. ఇప్పుడు ఎప్పుడు మేమే చేస్తూ ఉంటే మీకు కూడా బోర్ వస్తుంటుంది. కాబట్టి కొత్త ఆర్టిస్టులు వస్తే మటుకు ఖచ్చితంగా మనం మంచి కంటెంట్, ఇంకా బెటర్ కంటెంట్ ఇవ్వడానికి మనం ట్రై చేయడానికి అవుతుంది. ఇక ఫైనల్గా కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దాం. నేను వెలిగించేలా? మీరే వెలిగించాలి. ఇప్పుడు వెలిగించిపోతున్నారు ఇంద్రజ గారు. ఇగో చాక్, ఇగో చిటిక. కంగ్రాచులేషన్స్ టు రోజుకొక కథ. మీ ఆశీర్వాదంతో 4th year లో అడుగు పెడుతున్నాం. సెలబ్రేషన్. మొట్టమొదటిగా అంటే ఇది మా నాన్నగారు లేరు, కాకపోతే ఆయన ఉంటే బాగున్నాను. ఆయనకి మొదటిగా ఇది పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా వీడియోలు అంటే ఇష్టపడేవారు, కాకపోతే ఇలాంటి సందర్భంలో ఆయన లేరు. కాకపోతే మొదటగా ఆయనకి ఇది. ఇంకా రోజుకో కథలో మరి మెయిన్ సభ్యురాలకి ఆ కేక్ని తినిపిద్దాం. ఇవ్వండమ్మా. ఆల్ ది బెస్ట్ ఇంద్రజ గారు. సూపర్ ఉంది. ఓకే ఓకే, ఇదిగోండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బ్రదర్. ఇంద్ర కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్నయ్య. బ్యాక్గ్రౌండ్ శ్రమ అంతా అనేది అదే కదా శ్రమ, అసలు అనేదే అంతనా. అందరూ తిరిగి ఒకటని కాదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. రోజుకో కథ.